गजानन भगवान की जय। अंदरिकी विनायक चविति पर्वदिन शुभाकांक्षलु తెలియజేస్తూ నేడు గణపతి పూజాదికాలు చేసుకొని అనగా భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి సందర్భంగా గణపతిని ఆరాధన చేస్తూ గణపతికి పూజ చేసుకునేటువంటి విధానంలో భాగంగా పూజ చేసేటువంటి స్థలములో గోమయముతో అలికి 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపైన నూతన వస్త్రాన్ని ఏర్పాటు చేసి దానిపైన బియ్యము పోసి బియ్యము పైన గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ముందుగా పసుపు గణపతికి పూజ చేసి ఆ తర్వాత వర్షే ప్రయుక్తమైనటువంటి సిద్ధిబుద్ధి సమేతుడైనటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పూజాధికములు చేసుకొని 21 రకముల పత్రితో స్వామివారిని అర్చించి దూర్వాయుగ్మము చేత అనగా గరిక చేత స్వామివారికి విశేష ఆరాధన చేసి ఆ తర్వాత వినాయక వ్రత కథను వినడం మనకు ఆనవాయితీగా వస్తుంది. ఆ కథను ఇప్పుడు చెప్పుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పూర్వము ఒకనాడు నైమిషారణ్యములో శౌనకాది మహామునులందరూ కలిసి సూత మహామునిని చూసి ఇట్లా అడుగుతున్నారట. యజ్ఞయాగాది నిత్య క్రతువులలోనూ అలాగే నిత్య కర్మలలోనూ మాకు కలుగుతూ ఉన్నటువంటి విఘ్నాలను పోగొట్టుకోవాలంటే ఏ దేవతను పూజించాలి? పుత్రపౌత్రాదులు కలగాలన్నా, స్త్రీలకు సౌభాగ్యము నిలవాలన్నా, దంపతుల మధ్యలో కలహాలు తొలగిపోయి అన్యోన్యత పెరగాలన్నా కూడా బంధు విరోధాలు తొలగి బంధుప్రీతి అధికమవ్వాలన్నా, మొదలుపెట్టినటువంటి విద్యాభ్యాసము పూర్తి కావాలన్నా, మనము చేసేటువంటి వ్యాపారాలు ధనప్రదముగా ఉండాలన్నా, ఉద్యోగ సంబంధితమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవాలనుకున్నా, రాజులు అన్నింటి యందు విజయము సాధించాలన్నా ఏ దేవతను పూజించాలి? అంతేకాకుండా మనము తరచుగా చేసేటువంటి ఏదైనా ఒక పూజ కానీ యజ్ఞము కానీ చేస్తూ ఉన్నప్పుడు అది నిర్విఘ్నముగా పూర్తయి ఆ కార్యము సిద్ధించాలన్నా కూడా ఏ దేవుడిని పూజించాలి వివరముగా తెలుపండి అని అడుగగా అప్పుడు సూతుల వారు చెబుతూ ఉన్నారు. ఓ మునులారా, పూర్వము కౌరవులు పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి సన్నద్ధులవుతూ ఉన్నటువంటి రోజులలో ఒకనాడు వాసుదేవుణ్ణి చూసినటువంటి పాండవులు ఇలా అడిగారట. ఓ భగవాన్, ఈ యుద్ధములో మాకు కలిగేటువంటి అన్ని విఘ్నాలు తొలగి విజయాన్ని సిద్ధించి మా రాజ్యము మాకు రావాలంటే ఏమి చేయాలో తెలుపండి, ఏ దేవుడిని అర్చించాలో తెలుపండి అని అడుగగా కృష్ణ పరమాత్మ ఇలా చెబుతూ ఉన్నాడట. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి చతుర్థి రోజు వినాయకుణ్ణి అర్చించాలి. ఆ రోజు కుదరకపోతే ఎప్పుడు భక్తి కలిగితే అప్పుడు ఈ గణపతిని మన విఘ్నాలు తొలగిపోవడానికి పూజించుకోవాలి అని తెలిపాడట. వినాయక చవితి రోజున ఉదయానే తెల్ల నువ్వులతో స్నానము చేసి మధ్యాహ్నము ఈ పూజ చేసుకోవాలి. వినాయకుడి ప్రతిమను బంగారముతో కానీ వెండితో కానీ మట్టితో కానీ చేయించుకొని అర్చించాలి. మన స్థాయికి తగ్గట్టుగానే చేయాలి, కానీ పిసినారితనం చూపించకూడదు. మన దగ్గర లేకుండా అప్పు తెచ్చి ఆర్భాటముగా కూడా చేయకూడదు. ఏకదంతం శూర్పకర్ణం నాగయజ్ఞోపవీతినం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం అనగా ఏనుగు ముఖముతోనూ మరియు 4 చేతులతో విలసిల్లుతూ ఒక దంతాన్ని కలిగి చేట చెవులతో భాసించేటువంటి ఒక చేతిలో పాశము మరొక చేతిలో అంకుశాన్ని ధరించి ఒక చేతితో అభయాన్నిస్తూ మరొక చేతితో మోదకాన్ని ధరించినటువంటి సిద్ధి వినాయకుడిని మాత్రమే వినాయక చవితి రోజు పూజించుకోవాలి. వినాయకుడికి షోడశోపచార పూజ చేసి అందులో భాగంగా పంచామృతాలతో స్నానం చేయించాలి. గణాధ్యక్షాయ నమః అని చెప్పి గంధాన్ని సమర్పణ చేసి ఇట్లా
మంత్రము చెప్పగలిగేటువంటి వారు మంత్రాలను చెబుతూ, లేదా కనీసము స్వామివారి నామాన్ని అయినా సరే పలుకుతూ 16 రకాలుగా పూజాధికములు చేసుకుని స్వామివారికి నమస్కారం చేయాలి. ఆ తర్వాత గణాధిపాయ నమః, ఉమాపుత్రాయ నమః, అఘనాశనాయ నమః, వినాయకాయ నమః, ఈశపుత్రాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఏకదంతాయ నమః, ఇభవక్త్రాయ నమః, మూషకవాహనాయ నమః, కుమార గురవే నమః అని చెబుతూ గరికతో స్వామివారిని అర్చించాలి. ఆ తరువాత 21 మోదకాలు నేతిలో వేయించినటువంటివి స్వామివారికి నైవేద్యంగా జరిపించాలి. అందులో కొద్దిగా బ్రాహ్మణుడికి వాయనము ఇచ్చి మరికొద్దిగా పూజ చేసినటువంటి వారి బంధుమిత్రులతో కలిసి స్వీకరించాలి. ఒక మోదకాన్ని స్వామివారి వద్దే ఉంచాలి. అవకాశం ఉన్నటువంటి వారు బ్రాహ్మణులకు, సువాసినులకు, బంధుమిత్రులకు భోజనాధికములు పెట్టుకోవాలి. వినాయక చవితి నాడు ముఖ్యముగా నూనె లేనటువంటి పదార్థాలను తినడం విశేషం. ఈ విధముగా నీవు గణపతిని పూజించినట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తావు, ఇది సత్యము అని తెలిపాడు. త్రిపురాసురుణ్ణి సంహరించేటువంటి ముందు పరమశివుడు, సీతాన్వేషణకు ముందు రామచంద్రుడు, లంకకు వెళ్ళడానికి ముందు హనుమంతుడు, గంగ గురించి ప్రయత్నించడానికి ముందు భగీరథుడు, సాగర మథనానికి ముందు దేవతలు, అమృతాన్ని తీసుకువచ్చేటువంటి ముందు గరుత్మంతుడు, రుక్మిణితో కలిసి నేను కుష్ఠవ్యాధితో బాధపడుతున్నప్పుడు సాంబుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం జరిగింది. కావున నీవు కూడా ఇదే విధముగా వినాయక వ్రతాన్ని చేసి విజయాన్ని పొందు, ఇందులో ఎలాంటి సందేహము అవసరం లేదు అని శ్రీకృష్ణుడు చెప్పగా, అదే విధముగా తమ్ముళ్లతో భార్యలతో కలిసి ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధములో విజయాన్ని సాధించి రాజ్యాన్ని, సంపదను తిరిగి పొందాడు. కావున వినాయకుణ్ణి పూజించినటువంటి వారికి సకల కార్యాలు సిద్ధిస్తాయి. అందువల్లే వినాయకుడు సిద్ధి వినాయకుడుగా పేరును పొందాడు. విద్య కావలసినటువంటి వారికి విద్య, ధనము కావలసినటువంటి వారికి ధనము, విజయము కావలసినటువంటి వారికి విజయము, సంతానము కావలసిన వారికి సంతానము ఈ వ్రతముతో సిద్ధిస్తాయి అని తెలిపాడు. వివాహం కార్యములు ప్రారంభించడానికి ముందు కానీ, ప్రయాణానికి ముందు కానీ గణపతిని తప్పకుండా పూజించుకోవాలి. అంతేకాదు వ్యవసాయం చేసేటువంటి వారు కూడా పొలము దున్నడానికి ముందుగా గణపతిని పూజించి పొలము పనులు ప్రారంభించాలి. ఇలా చేయడం వల్ల అన్నింటా కార్యసిద్ధి కలుగుతుంది. గణపతిని తరచుగా పూజించేటువంటి వారి సంపదలు అక్షయమవుతాయట. పెళ్లి కానిటువంటి అమ్మాయిలు కూడా చక్కటి భర్తను కోరుతూ ఈ వ్రతాన్ని చేస్తే సద్గుణ సంపన్నుడైనటువంటి పతి లభిస్తాడు. సువాసినులు ఈ వ్రతము చేస్తే సుఖాన్ని పొందుతారు. విధవలు కనుక ఈ వ్రతాన్ని చేస్తే వారికి ఏ జన్మలో వైధవ్యం రాకుండా అనుగ్రహిస్తాడట. ఈ విధముగా వరసిద్ధి వినాయక వ్రతం చేయడం వల్ల సకల దేవతలు సంతుష్టులవుతారు. ఈ కథను వినడం వల్ల, విన్నది ఆచరించడం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తాయి. ఆ తదుపరి శమంతక ఉపాఖ్యానము. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితి నాడు వినాయకుడు శివలోకంలో పూజింపబడతాడు. ఆ రోజున చంద్రదర్శనం చేయడం దోషభూయిష్టమైనటువంటిది. ఎవరైతే వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూస్తారో వారు ఘోరమైనటువంటి నీలాపనిందనలను పొందుతారు. ఒకవేళ చంద్రుణ్ణి పొరపాటున చూసిన సందర్భములో దోషము రాకుండా ఉండాలి అనుకుంటే ఈ రోజున తప్పకుండా శమంతక ఉపాఖ్యానాన్ని వినాలి అని సనత్కుమారుడికి నందీశ్వరుడు తెలిపాడు. అన్ని వ్రతాలలోకెల్లా ఉత్తమమైనటువంటి వరసిద్ధి వినాయక వ్రత మహిమను మీకోసము వివరిస్తున్నాను వినండి అంటూ చెబుతూ ఉన్నాడు. ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థి నాడు శాస్త్రోక్తముగా గణపతిని ఆరాధించాలి. స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే శుభాలను కోరుకునేటువంటి ప్రతి మనిషి ఈ యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే వినాయకుడు సంతుష్టుడై వారి కష్టాలను తొలగిస్తాడు. ఈ వ్రత మహిమ వలన విఘ్నాలన్నీ దూరమైపోయి నీలాపనిందనలు రాకుండా ఉంటాయి. దీనికంటే ముఖ్యమైనటువంటి మరొక వ్రతము లేనేలేదు అని నందీశ్వరుడు తెలుపగా సనత్కుమారుడు ఇలా అడుగుతున్నాడు. ఓ నందీశ్వర, ఈ వ్రతాన్ని పూర్వము ఎవరెవరు ఆచరించారు? ఈ వ్రత మహిమ భూలోకములో ఎలా ప్రచారములోకి వచ్చింది? ఈ విషయాలన్నీ నాకు పూర్తిగా తెలుపండి అని ప్రార్థించాడట. అప్పుడు నందీశ్వరుడు తెలుపుతున్నాడు. పూర్వము ద్వాపర యుగములో కృష్ణ పరమాత్మ నారదుడి ద్వారా ఈ వ్రతాన్ని గురించి విని ఆచరించాడు. తద్వారా
తనకు వచ్చినటువంటి నీలాపనిందలను పోగొట్టుకున్నాడు అని తెలుపగా సనత్కుమారుడు ఆశ్చర్యచకితుడై, ఓ నందీశ్వర, సాక్షాత్తు మహావిష్ణువే అయినటువంటి కృష్ణుడికి అపనిందలు ఎలా వచ్చాయి, అది కూడా పూర్తిగా తెలుపండి అని అడగగా నందీశ్వరుడు తెలుపుతున్నాడు, సనత్కుమార, ద్వాపర యుగంలో నారాయణుడు కృష్ణుడిగా, ఆదిశేషుడు బలరాముడిగా అవతరించినప్పుడు యాదవులంతా ద్వారకా నగరంలో నిశ్చింతగా నివసించేటువంటి వారు. ద్వారకకు రాజుగా ఉగ్రసేనుణ్ణి ఉంచి రాజ్య పరిరక్షణ చేస్తూ వచ్చారు బలరామకృష్ణులు. యాదవులలో సత్రాజిత్తు అనేటువంటి రాజు ఒకతను ఉండేటువంటి వాడు. అతడు సూర్యోపాసకుడు. అతని భక్తికి మెచ్చినటువంటి సూర్యుడు, ఓ సత్రాజిత్తు, నీ భక్తికి నేను మెచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అనగా సత్రాజిత్తు సూర్యదేవుని మెడలో ధగధగా మెరిసిపోతున్నటువంటి శమంతకమణిని ఇవ్వమని కోరాడట. అప్పుడు సూర్యుడు ఆ మణిని సత్రాజిత్తుకు ఇచ్చి ఆ మణి యొక్క విశిష్టతను తెలిపాడు. ఈ శమంతక మహామణి పూజించేటువంటి వారికి అది ప్రతిరోజు 8 బారువుల బంగారాన్ని ఇస్తుంది. అది పూజింపబడేటువంటి దేశంలో కరువు కాటకాలు, అకాల మరణాలు, గ్రహ బాధలు, సర్పభయాలు, మానసికమైనటువంటి శారీరకమైనటువంటి బాధలు, వంచనలు, దొంగతనము వంటి అశుభాలు ఏవీ ఉండవు, అన్నీ శుభాలే అని తెలిపి సూర్యదేవుడు అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత సత్రాజిత్తు ఆ మణిని కంఠంలో ధరించి సంతోషముగా ద్వారకా నగరాల్లోకి ప్రవేశించాడు. ఆ మణి ప్రభావము చేత ప్రజలంతా ఇతనిని చూసి సాక్షాత్తు సూర్యదేవుడేమో అని అనుకున్నారు. కృష్ణుని వద్దకు వెళ్ళి యాదవ శ్రేష్ఠుడైనటువంటి నిన్ను చూడడానికి సూర్యుడో బ్రహ్మదేవుడో వస్తున్నారు అని తెలుపగా కృష్ణుడు వాళ్ళ అమాయకత్వం చూసి వస్తున్నది దేవతలెవరూ కాదు అని చెప్పి మణిప్రభావం చేత వెలుగును పొందుతున్నటువంటి సత్రాజిత్తని తెలిపాడు. సత్రాజిత్తు ఆ మణిని వేద పండితుల చేత తన దేవతా మందిరంలో ప్రతిష్ఠింపజేశాడు. ఆ తరువాత ఒకనాడు ఆ మణిని యాదవరాజైనటువంటి ఉగ్రసేనుడికి ఇవ్వమని శ్రీకృష్ణుడు అడిగాడు. దాని కారణం కూడా సత్రాజిత్తు క్షేమము మరియు ద్వారకా ప్రజల సంక్షేమము వల్ల సత్రాజిత్తు ఇవ్వలేదు. నేను ఇవ్వను, వెళ్ళు అన్నాడట. కృష్ణుడు ఊరుకున్నాడు. ఒకనాడు ఆ మణిని సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనజిత్తు ధరించి అడవిలోకి వేటకు వెళ్ళాడు. అప్పుడు ఒక సింహం ప్రసేనజిత్తుపై దాడి చేసి అతడి గుర్రాన్ని చంపేసి ఆ మణిని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ తరువాత జాంబవంతుడు వస్తూ ఆ సింహాన్ని చంపేసి ఆ రత్నాన్ని తీసుకొని ఆడుకునేటువంటి తన కుమార్తెకు ఆట వస్తువుగా ఇచ్చాడట. 2-3 రోజైనా కూడా ప్రసేనుడు రాకపోయేసరికి కృష్ణుడు అడిగినప్పుడు మణి ఇవ్వకపోవడంతో కృష్ణుడే ఆ మణి కోసం ప్రసేనుణ్ణి చంపేసి ఉంటాడు అని ప్రచారం చేశాడట. ఇది విని తాను చేయని పనికి ఇలా నిష్కారణంగా అపనిందలు భరించాల్సి వస్తున్నందుకు స్వామి చింతించి కొంత పరివారంతో కలిసి ప్రసేనజిత్తును వెతుకుతూ అడవికి వెళ్ళాడు. అలా వెతుకుతూ ఉండగా సింహము చేతిలో మరణించినటువంటి ప్రసేనజిత్తు అలాగే అతడి గుర్రము పడి ఉన్నటువంటి చోటికి చేరుకున్నారు. దగ్గరలోనే ఆ సింహము యొక్క కళేబరాన్ని కూడా చూశాడు. అక్కడి నుండి సింహాన్ని చంపినటువంటి ఎలుగుబంటి అడుగులు గమనించి ఆ అడుగులు వెళ్ళిన వైపే నడుచుకుంటూ వెళ్ళగా జాంబవంతుని గుహ వచ్చింది. ఆ గుహ చాలా చీకటిగా ఉన్నది. ఆ గుహలోనికి సాధారణంగా వెళ్ళడం చాలా కష్టం. అందువల్ల తన పరివారాన్ని గుహ బయటే ఉంచి కృష్ణుడు ఒక్కడే గుహ లోపలికి వెళ్ళాడు. ఆ గుహలో ఒక బాలుడు ఆ మణితో ఆడుకోవడాన్ని గమనించాడట కృష్ణుడు. ఆ బాలిక వద్దకు కృష్ణుడు వెళ్ళగా ఆ బాలిక దగ్గరగా ఉన్నటువంటి అది తాను ఎప్పుడూ చూడని దివ్య పురుషుని వంటి కృష్ణుని చూడగానే గట్టిగా అరిచిందట. ఆ అరుపు విన్నటువంటి జాంబవంతుడు అక్కడికి వచ్చి కృష్ణుని ప్రభావం తెలియకుండా ఒక సామాన్య మానవుడిగా భావించి కృష్ణుడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. అలా కృష్ణ జాంబవంతుల యుద్ధం 28 రోజుల పాటు జరిగింది. మహాబలవంతుడైనటువంటి జాంబవంతుడి శరీరం నుగ్గైపోయిందట. శక్తి క్షీణించింది. శరీరమంతా చెమటతో తడిసిపోయింది. అప్పుడు జాంబవంతుడు, స్వామి, నీవు సాక్షాత్తు మహావిష్ణువని నాకు ఇప్పుడే తెలిసింది. త్రేతాయుగంలో నా స్వామి అయినటువంటి రామచంద్రుడవే నీవు అంటూ అనేక స్తోత్రాలు చేశాడు. అప్పుడు కృష్ణుడు జాంబవంతుడి శరీరాన్ని ప్రేమతో నిమరగా ఆయనకు పూర్తి స్వస్థత చేకూరింది. అప్పుడు కృష్ణుడు జరిగిన కథంతా తెలిపాడు. జాంబవంతుడు శమంతకమననే కాకుండా తన కుమార్తె అయినటువంటి జాంబవతిని కూడా కృష్ణుడికే ఇచ్చి వివాహము జరిపించాడు. కృష్ణుడితో వచ్చినటువంటి పరివారము 12 రోజుల వరకు గుహ బయట వేచి ఉండి తమ ప్రభువు ఇంకా రాకపోవడంతో దుఃఖితులై ద్వారకకు వెళ్ళి జరిగింది చెప్పగా దేవకీ వసుదేవులు కృష్ణుడి భార్యలు అందరూ చాలా దుఃఖిస్తూ ఉన్నారట. అందరూ కలిసి కృష్ణుడి క్షేమం కోసం దుర్గాదేవిని ఉపాసించారు. దుర్గా అమ్మవారు ప్రసన్నురాలైంది.
అదే సమయంలో కృష్ణుడు శమంతకమణిని జాంబవతిని తీసుకుని అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కృష్ణుడిని అలా చూసినటువంటి ప్రజలంతా చాలా సంతోషించారు. అప్పుడు కృష్ణుడు జరిగినదంతా తెలిపి ఆ మణిని సత్రాజిత్తుకే ఇచ్చేశాడు. సత్రాజిత్తు తాను నిష్కారణంగా కృష్ణుణ్ణి నిందించినందుకు బాధపడి దానికి ప్రాయశ్చిత్తముగా తన కుమార్తె అయినటువంటి సత్యభామను కృష్ణుడికి ఇచ్చి వివాహాన్ని జరిపించి కన్యాదాన కానుకగా శమంతకమణిని కూడా ఇచ్చాడట. అప్పుడు కృష్ణుడు మణి తనకు వద్దు అని, ఆ మణి ప్రసాదించే బంగారాన్ని మాత్రం తమ రాజుకి ఇవ్వమని తెలిపాడు. ఆ తరువాత ఒకసారి నారదుడు కృష్ణుడితో భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడడం వల్లే ఇన్ని అపనిందలు నీకు సంభవించాయి అని తెలిపాడు. అప్పుడు కృష్ణుడు అసలు భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు అని ప్రశ్నించాడు. అప్పుడు నారదుడు ఇలా చెబుతున్నాడు: ఓ పరమాత్మ, పూర్వము ఒకనాడు పరమశివుడు తన కుమారుడైనటువంటి వినాయకుడికి ప్రమథగణాధిపత్యాన్ని కట్టబెట్టాలని భావించి దేవసభను ఏర్పాటు చేశాడు. అప్పుడు అక్కడికి బ్రహ్మాది దేవతలంతా వచ్చారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు గణపతికి స్తోత్రం చేశాడు. బ్రహ్మ చేసినటువంటి స్తోత్రానికి సంతుష్టుడైనటువంటి గణపతి బ్రహ్మదేవుణ్ణి వరము కోరుకోమనగా సృష్టి కార్యములో తనకు విఘ్నాలు రాకుండా చూడాలని కోరాడు. తథాస్తు అన్నాడట విఘ్నేశ్వరుడు. ఆ తరువాత బ్రహ్మదేవుడు సమర్పించినటువంటి మోదకాలు స్వీకరించి తన భార్యలతో సహా అన్ని లోకాలను తిరుగుతూ చంద్రమండలానికి చేరుకున్నాడు వినాయకుడు. చంద్రలోకంలో స్వేచ్ఛగా సంచరిస్తున్నటువంటి వినాయకుడిని చూసి ఎంతో అందగాణ్ణి అని గర్వించినటువంటి చంద్రుడు పరిహాసముగా నవ్వాడు. అది గమనించి క్రుద్ధుడైనటువంటి వినాయకుడు: ఓ మదాంధుడా, ఏ అందాన్నైతే చూసుకొని నీవు విర్రవీగుతున్నావో ఆ అందము నేటి నుండి నీకు క్షీణించిపోతుంది. అంతేకాదు, నిన్ను చూసినటువంటి వారికి నీలాపనిందలు సంక్రమిస్తాయి అని శపించాడు. దాంతో ఎవరికీ కనపడకుండా తామర పువ్వులో దాక్కున్నాడు చంద్రుడు. ఓషధులకు అధిపతి అయినటువంటి చంద్రుడు లేకపోవడంతో లోకములో ఆహార కొరత ఏర్పడింది. దాంతో దేవతలందరూ వెళ్ళి బ్రహ్మగారికి మొరపెట్టుకున్నారు. జరిగిన కథంతా వివరించారు. తమను ఉద్ధరించమని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు గణపతి పెట్టినటువంటి శాపాన్ని గణపతే సడలించాలి తప్ప వేరెవరూ ఏమీ చేయలేరని చెప్పాడు. కావున మీరంతా గణపతిని వేడుకోండి అని చెప్పగా దేవతలంతా చంద్రుడి చేత వినాయక వ్రతాన్ని చేయించారు. అలా వినాయక వ్రతం చేసినటువంటి చంద్రుడు జరిగిన తప్పుకు క్షమార్పణ చెప్పుకొని అనుగ్రహించాల్సిందిగా గణపతిని వేడుకున్నాడు. అప్పుడు గణపతి సంతుష్టుడై చంద్రుణ్ణి వరము కోరుకోమన్నాడు. తనకు ఇచ్చినటువంటి శాపాన్ని వెనక్కి తీసుకోవాలని చంద్రుడు కోరగా తథాస్తు అన్న గణపతి శాపావకాశం చెప్పాడు. వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూసినటువంటి వారికి నీలాపనిందలు కలగడంలో మార్పు లేదు. అయితే వినాయక చవితికి ముందు వచ్చేటువంటి విధియనాడు చంద్రుణ్ణి చూసినట్లయితే చవితి నాడు చూసినా కూడా దోషము ఉండదని వినాయకుడు ప్రకటించాడు. నాటి నుండి ప్రజలు విధియనాడు చంద్రదర్శనం చేసుకోవడం ప్రారంభించారు. చంద్రుడు చాలా సంతోషించి ఏ రోజుల్లో పూజ చేస్తే నీకు ప్రీతికరమో తెలుపాలని గణపతిని అడగగా భాద్రపద శుద్ధ చవితి మధ్యాహ్న కాలంలో పూజ చేస్తే నాకు ప్రీతికరమని, అలాగే ప్రతి కృష్ణపక్షములోనూ సాయంకాలానికి ఉండేటువంటి చవితి కూడా తనకు ప్రీతికరమని ఈ రెండు పండుగలలోనూ తనకు ఎలా పూజించాలో కూడా సవివరముగా తెలిపాడు. ఈ విధముగా వినాయక చవితి నాడు కానీ ప్రతి నెలా వచ్చే సంకష్టహర చతుర్థి నాడు తనను పూజించినటువంటి వారి కష్టాలు తీర్చేసి కోరికలు తీరుతాయి అని స్వయముగా గణపతే చెప్పగా నాటి నుండి ఈ పండుగలు లోకములో ప్రసిద్ధి పొందాయి. ఇది శమంతక ఉపాఖ్యానము. సింహః ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః సుకుమారకమారోదీస్తవ హ్యేష శమంతకః. ఇది ధాత్యుక్త సుశ్లోకము. యశ్చ స్మృత్వా జలం పిబేత్ దైవదృష్ట నష్టచంద్ర దోషాదేవ ప్రముచ్యతే. అనగా చెంబులో నీళ్లు పోసుకొని ఈ శ్లోకాన్ని పఠించి ఆ నీటిని తాగాలి. తద్వారా చవితి చంద్రుణ్ణి చూసినటువంటి దోషము పరిహరింపబడుతుంది అని తెలిపారు. సింహము ప్రసేనుణ్ణి చంపింది. ఆ సింహాన్ని జాంబవంతుడు చంపాడు. ఓ బాలుడా, ఏడవకు, ఈ శమంతకమణి నీదే. ఈ కథలో మనము చూస్తే ఎక్కడా గందరగోళానికి తావులేదు. జాంబవంతునికి యుక్త వయస్సుకు వచ్చినటువంటి కూతురు మరియు ఆటలాడుకునేటువంటి వయస్సు కలిగిన కుమారుడు ఉన్నారు. పురాణాల ప్రకారము ఉయ్యాలలో ఉన్నటువంటి బాలుడు జాంబవంతుడి కొడుకు. ఉయ్యాల ఊపింది ఒక దాది. ఆ దాదే
ఈ శ్లోకాన్ని చెప్పింది. కొన్ని పురాణాల ప్రకారము ఉయ్యాల ఊపింది జాంబవతి. జాంబవతే ఈ శ్లోకాన్ని చెప్పింది. సుకుమారక అని స్పష్టంగా పుంలింగంలో ఉండడం వల్ల బాలుణ్ణి ఉద్దేశించి చెప్పిందే ఆ శ్లోకము తప్ప బాలికను ఉద్దేశించి చెప్పింది కాదు అని తెలుసుకోవాలి. ఇది తెలియక చాలామంది ఉయ్యాలలో ఉన్నటువంటి శిశువును కృష్ణునికి ఇచ్చి పెళ్లి చేయడమేంటి అని అంటున్నారు. పైన తెలిపినటువంటి వివరము స్పష్టంగా మనకు భాగవత పురాణంలో కనపడుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త సన్మంగళాని సంతు, సంతతశ్రీరస్తు, సమస్త సన్మంగళాని భవంతు, నిత్యశ్రీరస్తు, నిత్యమంగళాని భవంతు.